నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఆడవాళ్ల రక్షణకు సంబంధించి ఎన్నో చట్టాలు వచ్చాయి, కానీ ఆ చట్టాలు ఆచరణకు మాత్రం నోచుకోవట్లేదు అన్న విషయం మనకు ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. రీసెంట్గా ఒక కేసుకు సంబంధించి ఒక న్యాయమూర్తి నల్లగా ఉండడం, భర్త నల్లగా ఉన్నావు అని అనడం, భార్యని అనడం అది పెద్ద నేరం కింద పరిగణించబడదు, అది గృహహింస కిందికి రాదు అని అన్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని ఎలా ఖండించాలి? అలాగే నలుపు రంగు ఉన్నవాళ్ళు ఆత్మన్యూనతతో ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారో ఈ విషయాలన్నింటి గురించి చర్చిద్దాం. మరి ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి ఇచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. రమ్యకుమారి గారు, అడ్వకేట్, నమస్కారం అండి. అలాగే దేవికా భట్నాగర్ గారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, నమస్కారం అండి. మోహన్ కే రావు గారు, సైకాలజిస్ట్. నమస్తే అండి. రమ్యకుమార్ గారు, మీరు చెప్పండి ముందుగా. 509 అనేది, అలాగే 354A అనేది, ఈ చట్టాలన్నీ కూడా గృహహింస కిందకే వస్తాయి అండ్ అవి ఉమెన్ మోడెస్టీ కిందకి వస్తాయి కదా. సో అంటే ఇక్కడ ఉమెన్ని కించపరచొద్దు, ఆవిడని బాధపడేలాగా మాట్లాడొద్దు అన్న విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు, తను నల్లగా ఉంది అనడం వల్లే ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది, సూసైడ్ చేసుకుంది. అలాంటప్పుడు దాన్ని నేరంగా ఎందుకు పరిగణించొద్దు అంటారు? సో యాక్చువల్గా మనం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా ఒకవైపే మాట్లాడుకోవడానికి లేదు. ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఒక మహిళ కేసు ఫైల్ చేయాలి అంటే ఎవిడెన్స్ ఏమీ అవసరం లేదు అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు కేసుల్ని యాక్ట్లు ఇంప్లిమెంట్ చేసేటప్పుడే మనకి 498A కానీ, గృహహింస చట్టం కానీ, మెయింటెనెన్స్ కేసులు కానీ, ఇట్లా ఏ కేసులు మహిళలకు సంబంధించిన ఏ కేసులు అయినప్పటికీ కూడా ఎవిడెన్స్ అనేది అవసరం. తను చెప్పేదే ఎవిడెన్స్. ఎందుకంటే 4 గోడల మధ్య ఏం జరిగింది అనేది బయటికి ఎవిడెన్స్ ఉండదు కాబట్టి అతను రియల్గా హింసించిన కొన్ని బయటికి కనిపించని దెబ్బలు కూడా ఉంటాయి. సో తను చెప్తే చాలు కేసులు రిజిస్టర్ చేయండి అంటూ మహిళలు ఎంతోమంది చనిపోవడం, చంపేయబడడం, ఇవన్నీ హత్యలు, అత్యాచారాలు ఇన్ని జరిగిన తర్వాత వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు ఒక కొత్త ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా కొత్త కొత్త యాక్ట్లను తీసుకురావడం, ఇమీడియట్ గా వాళ్ళకి ఒక ఆయుధాలుగా ఇవ్వడం అనేది జరిగింది. అవును, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయుధాలు వాడుకోండి అని. అంటే ఒకప్పుడు వాళ్ళకి ఎటువంటి రక్షణ అనేది లేదు. సో అట్లీస్ట్ ఈ చట్టాలు ఇస్తే కొంతవరకు వీళ్ళ మీద జరుగుతున్న దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రిలీఫ్ పొందడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అని. కానీ ఈ రోజున ఆ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే వాటి వల్ల ఉపయోగం లేదు అనే సిచ్యువేషన్ వచ్చింది. 2001లో అమ్మాయి చనిపోవడం అయితే జరిగింది. అది భర్త అన్నాడా లేదా అనేది సెకండరీ విషయం. ప్రతి కేసుని కూడా ఒకే కేసులాగా మనం చూడడానికి లేదు. అతను బ్లాక్గా ఉన్నాడు అనేది వాళ్ళు ప్రూవ్ చేసి ఉండలేకపోయి ఉండొచ్చు. ఆ కేసు పోయింది అంటే నువ్వు బ్లాక్గా ఉన్నావు, అందవికారంగా ఉన్నావు, ఇవన్నీ కూడా ఇన్సల్ట్, అమ్మాయి మోడెస్టీని ఇన్సల్ట్ చేస్తున్నట్టే వస్తుంది. గృహహింస చట్టంలో క్లారిటీగా ఇచ్చారు. దాంట్లో అమ్మాయి ఒక మానసిక స్థితిని కానీ, అమ్మాయి గౌరవ మర్యాదలకు ఏదైనా భంగం కలిగే విధంగా మాట్లాడినా కానీ అమ్మాయి కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇది దాంట్లోకి వస్తుంది. గృహహింస చట్టం కింద కేసు రిజిస్టర్ అవ్వాలి, అయ్యింది కూడా. 2001 జైలు శిక్ష కూడా పడింది. పడ్డాక కూడా మళ్ళీ వేరే కోర్టుకి వెళ్ళినప్పుడు, హయ్యర్ కోర్టుకి వెళ్ళినప్పుడు కేసు రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ తర్వాత ఏమవుతుంది అంటే, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత యాక్చువల్గా మహిళల కేసులు, గృహహింస చట్టం కేసులు అనేవి 60 డేస్లో 90 డేస్లో కంప్లీట్ అవ్వాల్సిన కేసులు. 2001 మ్యాటరు అతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళేదాకా కూడా, అంటే దగ్గర 2001 ఇప్పుడు 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్ నడిచింది అంటే వాడికి మ్యాక్సిమం పనిష్మెంట్ పడుతున్నట్లే లెక్క, ఒక రకంగా క్లారిఫికేషన్ చేసుకుంటే. ఒక మహిళని ఏ రోజు కూడా ఆ కుటుంబ సభ్యులు కానీ, ఆ కుటుంబ భర్త కానీ, మిగతా ఫ్రెండ్స్, ఆ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా తన ఇన్సల్ట్ చేయడానికి లేదు. నల్లగా ఉన్నావనే కదా, అందంగా లేవని, నీ హెయిర్ స్టైల్ బాగాలేదని, నీ డ్రెస్సింగ్ బాగాలేదని, నువ్వు వంట ఏ రకంగానూ అనడానికి లేదు. అంటే ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ అవ్వాల్సిందే. ఈ కేసులో ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే, నేను అనే దాని ప్రకారం ఖచ్చితంగా అట్లా అంటే కేసు రిజిస్టర్ అవుతుంది, పనిష్మెంట్ పడింది. అతనికి లోయర్ కోర్టులో 7 years పనిష్మెంట్ పడింది. తను ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసినప్పుడు నీకు హైకోర్ట్స్కి వెళ్ళినప్పుడు పొజిషన్ ఎట్లా ఉంటుంది అంటే, లోయర్ కోర్టులో రెండు వైపుల ఎవిడెన్స్లు, రెండు వైపుల విట్నెస్లు, క్రాస్ ఎగ్జామినేషన్స్ ప్రూవ్ చేసుకోవడానికి క్లారిటీ ఉంటుంది. కేసు జడ్జికి స్టార్టింగ్ నుంచి అవగాహన ఉంటుంది. ఆ అమ్మాయికి రియల్గా అన్యాయం జరిగింది అనే ఫీల్ అనేది ఆ జడ్జికి తెలుస్తుంది. ఇన్ని ఇయర్స్ జరిగిన తర్వాత ఇంకొక జడ్జి దగ్గరికి ఆ కేసు ఫైల్ వెళ్ళినాక అది కేసు ఫైల్ స్టేజ్ కిందకే వస్తుంది. అతను ఫీల్ అయ్యేంత ఎవిడెన్స్లు అక్కడే ఉండవు. హైకోర్టులో పొజిషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, విట్నెస్లు, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇటువంటి ఏమి ఉండవు. డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని, సైటేషన్స్ని బేస్ చేసుకొని, అంతకుముందు ఇటువంటి కేసులు ఏమైనా జరుగుంటే కనుక వాటిని బేస్ చేసుకొని, టాలెంట్ ఉన్న అడ్వకేట్ అయితే కనుక ఖచ్చితంగా అట్లా అనలేదు, చూపించండి అంటూ ప్రూవ్ చేస్తూ మేబీ కేసు గెలవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆపోజిట్ అడ్వకేట్ కాస్త టాలెంటెడ్గా ఉండడం వల్ల, ఎవిడెన్స్ని కరెక్ట్గా అక్కడ హైకోర్టులో ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల ఆ స్టేట్మెంట్ వచ్చింది తప్పించి, ఒక వ్యక్తిని, ఒక మహిళని ఎవరైనా కానీ
ఇన్సల్టింగ్గా మాట్లాడినా, తన అందం గురించి కానీ తన కలర్ గురించి కానీ ఇన్సల్టింగ్గా మాట్లాడితే ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ అవుతాయి, పనిష్మెంట్లో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగానే మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఓకే, దేవిక గారు మీరు చెప్పండి. నల్ల రంగు అనగానే పాపం వాళ్ళకే ముందు ఒక టైప్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది, బాధపడుతూ ఉంటారు. అదే మళ్ళీ నువ్వు 10 సార్లు గుర్తు చేసి నువ్వు బాలేవు అనడం వల్లే బహుశా అయ్యుండొచ్చు ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది అంటే. సో అసలు వీళ్ళలో తను అందంగా ఉన్నాను అన్న దృష్టి తీసుకురావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఒక్కటే కాదు, అక్కడ కలర్ గురించి ఒక మంచి కొటేషన్ చెప్తానండి. అబ్దుల్ కలాం గారు చెప్తారు, నలుపు నలుపు అనేసి ప్రతి ఒక్కరు హేట్ చేస్తుంటారు. కానీ నలుపు రంగు మూలాన ఏమవుతుందంటే బ్లాక్ బోర్డ్ కూడా నలుపే, కానీ బ్లాక్ బోర్డ్ మీద రాయడం మూలాన, చదవడం మూలాన మనిషి యొక్క లైఫ్ అనేది బ్రైట్గా తయారవుతుంది. సో కలర్లో ఏముందండి, కలర్లో ఏమీ లేదు. కలర్ ఇస్ ఏ గాడ్ ఈస్ గివెన్. సో వెన్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ కలర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు 1,00,000 జీవరాశులు ఉన్నాయంటారు ప్రపంచంలో. ఈ జీవరాశులన్నింటిలో మనిషి ప్రధానమైన వ్యక్తి. ఎందుకంటే మనిషి మాట్లాడగలడు, చూడగలడు, చదవగలడు, నవ్వగలడు, ఏడవగలడు, అన్నీ చేయగలడు. సో ఇలాంటి మానవ జన్మ ఎత్తాక ఈ భేదాలు ఎందుకు? పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, సో ఇలాంటివన్నీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో వాట్ వీ హ్యావ్ టు థింక్, మనం ఏం ఆలోచించాల్సిందంటే మనిషి యొక్క మెదడు చక్కగా ఉందా లేదా, అండ్ చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా. అండ్ ఒకవేళ పొరపాటున ఎవరైనా నువ్వు నల్లగా ఉన్నావు అనుకోండి, దాన్ని ఏం చేయాలి, పాజిటివ్గా తీసుకోండి, టేక్ ఇట్ ఈజీ. ఎంతమంది పైకి రాలేదు జీవితంలో? కలరు, ఈ పొట్టి, పొడుగు ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేసి యూ హ్యావ్ టు షో దాట్ ఐ కెన్ డూ ఇట్. లెట్ మీ టేక్ మై ఎగ్జాంపుల్. మేము 3 ఆడపిల్లలము. అక్క చెల్లెలిద్దరు తెల్లగా ఉంటారు, నేను ఒక్కదాన్ని నల్లగా ఉంటాను. సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అనేవాళ్ళు నల్లపిల్ల అనేసి. దెన్ ఐ యూస్ టు యాక్సెప్ట్ ఇట్ వెరీ కంఫర్టబుల్లీ. స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాము, అరటిపండు తొక్క మీద కాలు వేసినప్పుడు న్యాచురల్గా జారుతాము. జారినప్పుడు ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పక్కా నవ్వుతారు. సో దీనికి రెమెడీ ఏంటంటే వాళ్ళు నవ్వకముందే నువ్వు నవ్వడం స్టార్ట్ చేయి. అలాగే ఇది కూడా అంతే. ఎవరో మన మీద జోక్స్ వేసారు, ఎవరో ఏదో అన్నారు అనే కంటే మనంతలో మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెడితే ఇవేవి దగ్గరికి రావు అంటారు. లవ్ యువర్ సెల్ఫ్. సో మోహన్ రావు గారు మీరు చెప్పండి, అబ్బాయి పుట్టగానే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఈ పుట్టుకతోనే స్టార్ట్ అవుతుంది. పుట్టింది మొదలు ఫస్ట్ చూడడం కలర్ చూస్తారు. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి, నెక్స్ట్ చూసేది కలర్. అబ్బాయి నల్ల రంగు అయితే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అమ్మాయి నల్ల రంగు అనేసరికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు నల్ల పిల్ల అన్నట్టుగా ఏదో అనడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అసలు పేరెంట్స్లోనే ఇది డిఫరెన్సెస్ చూపించడం అనేది ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటారు? ఒకటే మ్యామ్, ఈ ఎంటైర్ ప్రాసెస్, ఈ నలుపు తెలుపు అన్నది మన సమాజంలో కల్చరల్గా ఇది వస్తూ ఉంది. కానీ దీన్ని ఉన్నట్టు మనం ఎవరు మార్చలేము. ఇప్పుడు మేడం చాలా బాగా చెప్పారు, హైకోర్టులో కేసుని ఎలా చూస్తారు ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒకటి కేవలం లాస్ పెట్టినంత మాత్రానే ఈ మార్పు రాదు. ఇప్పుడు ఉరిశిక్ష ఉంది, ఏదైనా మర్డర్ చేస్తే అంత మాత్రాన్ని ఇండియాలో మర్డర్లు ఆగిపోయినాయా? ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈవెన్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా మర్డర్లు చేస్తున్నారు క్షణికావేశంలో. సో ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ మైండ్ సెట్, దేర్ అప్రోచ్ టు ది లైఫ్. సో ఇది కేవలం మనకున్న ఈ స్పిరిచువల్ అప్రోచ్ కానివ్వండి, లేకపోతే ద మెచ్యూరిటీ, ద వే దే లుక్ ఎట్ లైఫ్, ఆ అప్రోచ్లో మార్పు రావాలి. ఇప్పుడు మీరు చెప్పారు మగపిల్లాడైతే నలుపు అయితే ఏముండదు కానీ ఆడపిల్ల అయితే చూస్తున్నారు అని. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి ఎలా ఉండాలంటే వీళ్ళు కూడా చాలా కండిషన్స్ పెడుతున్నారు కదా, దాంట్లో తప్పే ఉంది. అడుగు బట్టతలు ఉండకూడదు, పొట్ట ఉండకూడదు, లావు ఉండకూడదు, మంచి జాబ్ కావాలి, రకరకాల కోరికలు అమ్మాయిలు అడుగుతున్నారు. బాధపడి ఇప్పుడు జస్ట్ కొంచెం రియలైజ్ అయ్యి మాకు కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మేము కూడా మేము ఆప్షన్స్ చెప్పుకోగలము అని ముందుకు వస్తున్నారు. అవునమ్మా, అది రెండు వైపులా ఉంది, కాయిన్కి రెండు వైపులా ఈ ప్రాబ్లమ్స్ రెండు వైపులా ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని వేధించే వాళ్ళు లేరా? ఉన్నారు. దాంట్లో అయితే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో అది మనం ఒప్పుకొని తీరాలి. ఆడవాళ్ళు హింసకు గురయ్యే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, దాంట్లో అనుమానం ఏమీ లేదు. అయితే వీటిలన్నిటికి కూడా మార్పు రావాలంటే ముందు మన అప్రోచ్లో, మైండ్ సెట్లో మార్పు రావాలి. మీకు ఇప్పుడు ఫేమస్ అమెరికన్ టీవీ హోస్ట్ అన్నారు కదా, పేరు నాకు మైండ్లో రావడం, ఆమె చాలా నలుపు, చాలా అగ్లీ అని అన్నారు. No, she is one of the world's highest paid TV anchor, most popular anchor. So the mindset, how you believe in yourself, the beauty అనేది చూసే వ్యక్తి యొక్క ఆలోచన బట్టి, వాడు మనస్సును బట్టి ఉంటుంది కానీ శారీరకంగా ఉండేటువంటి రూపురేఖలను బట్టి ఉండదు. దట్ ఈస్ నాట్ ద రియల్ బ్యూటీ. ఓకే అండి, POW సంధ్య గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆవిడతో మాట్లాడి మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హలో సంధ్య గారు, నమస్తే అండి.
వెల్కమ్ టు హెల్ప్ లైన్. సో న్యాయమూర్తి తీర్పు గురించి విన్నారా అండి? మద్రాస్ హైకోర్టులో ఇచ్చిన తీర్పు గురించి. నల్లగా ఉండడం అనేది గృహహింస కిందికి రాదు అన్న విషయం. సో మీరు ఏమంటారు ఈ విషయంలో? నల్లగా ఉండడం అనేది అని భర్త కనుక భార్యనంటే అది గృహహింస కిందికి రాదు అని అనడం ఎంతవరకు సమంజసం? ఆ తీర్పునివ్వడం కరెక్టేనా? ఆ తీర్పు కరెక్ట్ కాదండి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లోనే శారీరకంగా, మానసికంగా, మౌఖికంగా, లైంగికంగా, ఆర్థికంగా ఏ రకంగా హింసకి గురి చేసినా, వివక్షకు గురి చేసినా దానిని డొమెస్టిక్ వైలెన్స్ కింద తీసుకురావాలి అని చెప్పి నిర్వచనంగా ఉంది. స్పష్టంగా శారీరకంగా, మానసికంగా, మౌఖికంగా, లైంగికంగా అంటే ఆర్థికంగా. అంటే ఇప్పుడు మానసికంగా నల్లగా ఉన్నావు అంటున్నావు ఇస్తున్నావు అంటే అది మానసిక దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం పడ్డాక నువ్వు నల్లగా ఉన్నావు అని బాగాలేవు అంటే అది మౌఖిక హింస అండ్ మానసిక హింస కింద కూడా వస్తుంది. కాబట్టి స్పష్టంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నిర్వచనంలోని ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు దాన్ని హింసగా చూడక్కర్లేదు అనడం అనేది అదేం సౌందర్య విపక్షలు కనపడి ఉంటుంది ఒకసారి గారికి. అలా కించపరచడం, అవమానపరచడం ఇవన్నీ కూడా ఆడపిల్లల్ని కన్నావన్నా, ఆడపిల్లల్ని కన్నందుకు కూడా హింసిస్తే కూడా డొమెస్టిక్ వైలెన్స్ తేవాలి అనేది. అట్లాగే వివాహ సంబంధం, వివాహేతర సంబంధం, వివాహ తరహా సంబంధం, ఈ సంబంధాలలో కూడా హింసించకూడదు. ఇవన్నీ కూడా స్పష్టంగా రక్త సంబంధం, వివాహ తరహా సంబంధం, వివాహ సంబంధం, ఈ సంబంధాలలో కూడా హింస అనేది ఉండకూడదు అనేది స్పష్టంగా చట్టాలే చెప్తున్నాయి. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా జడ్జిలు వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు చేయడం అనేది కరెక్ట్. ఓకే, సో దీన్ని అయితే ఖండించాలి అంటారు. మరి అంటే ఇది నేరం కిందకి పరిగణించబడుతుంది కాబట్టి మరి ఇతనికి ఏమైనా శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? చూడండి, అసలు నలుపు తెలుపులు అనేది ఇవాళ నల్లగా ఉన్న వాళ్ళని, ఎంతో అందంగా ఉన్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. చాలా మంది ఉన్నారు. నలుపు తెలుపు అనేది వాళ్ళ మానసిక టేస్ట్కి సంబంధించి, వాళ్ళ మనిషికి సంబంధించిన టేస్ట్కి సంబంధించిన అంశం. కానీ ఒక మనిషిని హీనంగా చేయడానికి, ఇష్టపరచడానికి వాళ్ళ వరల్డ్ లో బ్లాక్ అనే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారు, బ్లాక్ అంటే కూడా అది కూడా వివక్ష అని చెప్పి ఉద్యమాలు జరిగి దాని మీద కొన్ని హక్కులు వచ్చింది. కాబట్టి వీళ్ళు నల్లగా ఉన్నారు కులం పేరుతో దూషించడం ఎంత తప్పు, రంగు పేరుతో దూషించడం కూడా అంతే తప్పు, కూడా అంతే తప్పుగా భావించాలని స్పష్టంగా దానిలో ఒక సెన్సిటివ్ ఇప్పటికే కొన్ని ఉద్యమాలు ఉంటాయి, ఒక సెన్సిటివిటీ కల్పించాలి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఓకే, ఈ విషయంలో కూడా మరి మహిళా సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అంటారా? అంటే ఇప్పుడు నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, వంకరగా ఉంది, చెబుతుంది ఇతరత్ర బాహ్య సౌందర్యానికి సంబంధించింది, శారీరక అవయవాలకు సంబంధించింది. కానీ అది స్త్రీ పురుష సంబంధాల మధ్య ఖచ్చితంగా వచ్చినప్పుడు అది అవమానపరచడానికి, హింసించడానికి మాత్రం ఉపయోగిస్తారు. దాన్ని ఏ సందర్భంలో వస్తుంది, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య వస్తే ఎట్లుంటుంది, ఒక స్త్రీ పురుషుల మధ్య వచ్చినప్పుడు పవర్ రిలేషన్స్, ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళైనా సరే ఒక పవర్ రిలేషన్స్ లో ఇటువంటి వచ్చినప్పుడు అది కేవలం అవమానపరచడానికి, హింసపరచడానికి లేదా మానసికంగా హింసించడానికే వాడేటువంటి అవకాశాలు ఉంటాయని ముందు మనం పట్టుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి హింసించే హక్కు ఎవరికి లేనప్పుడు ఆ హింసకు ఉపయోగించే అంశంలో శారీరక రూపురేఖలు, అవయవాలు, రంగులు ఇవన్నీ కూడా వస్తాయి. బట్ ఇది చాలా ఇన్హ్యూమన్ థింకింగ్ అండి. దీన్ని ఫస్ట్ సమాజానికి అర్థం చేయాలి. ఇవాళ పుట్టుక కారణంగా ఏ మనిషి కూడా వివక్ష గురి కాకూడదు, హింసకి గురి కావద్దు అని మన రాజ్యాంగం చెప్తుంది. నలుపు అనేది కూడా పుట్టుక కారణంగా పుట్టుకతో వచ్చేదే కదా. కాబట్టి పుట్టుక కారణంగా వచ్చేటువంటి వివక్షని దీన్ని గుర్తించాలా, హింస నుండి రక్షించాలి. సో తీర్పు అయితే సమంజసం కాదు అంటున్నారు ఫైనల్ గా మీరు, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. కారణంగా హింసించడం అనే దాన్ని వ్యతిరేకించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. ఓకే, రమ్యకుమార్ గారు మీరు చెప్పండి. అంటే మామూలుగా ఇప్పుడు కలర్ గురించి మాట్లాడుకుంటున్నాం, కలర్ కాకుండా అసలు ఏదున్నా ఒక సోనియా గాంధీ కనుక నైజీరియన్ అయి ఉంటే మన దేశానికి ఆవిడ ఇంత మంచి ప్రముఖమైన స్థానంలో ఉండేదా? ఒకవేళ రాజీవ్ గాంధీ కనుక ఏ నైజీరియన్నో లేకపోతే ఎవరో నల్లగా ఉన్న ఆవిడ కనుక తీసుకొచ్చి ఉంటే ఆవిడ ఇంత మంచి స్థానంలో ఉండేది కాదేమో అని ఒక ప్రముఖ కేంద్ర మంత్రి అన్నారు.
సో అంటే వీళ్ళు ఎందుకు ఈ అత్యున్నత స్థాయిలో ఉంటూ ఉన్నత పదవుల్లో ఉంటూ ఉన్నతమైన చదువులు చదువుతూ వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అక్కడ కలర్ దగ్గర ఆగిపోయింది అంటారు? ఏమనాలి వీళ్ళను? సో ఎప్పుడు కూడా మనం సొసైటీని గురించి ఆలోచించినప్పుడు కూడా బ్యూటీనెస్కి ఎప్పుడు ఇంపార్టెన్సీ ఉంటుంది. నల్లగా ఉన్న వాళ్ళని ఎట్లా ఇన్సల్టింగ్గా మాట్లాడకూడదు, తెల్లగా ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా ఎవరైనా అట్రాక్ట్ అయ్యే ఒక కలర్ అది. సో దానివల్ల ఆ స్టేట్మెంట్స్ వస్తాయి. ఎప్పుడు కూడా కేసుల విషయంలో కానీ స్టేట్మెంట్స్ రెవల్యూషన్ వచ్చే విషయంలో కానీ డైరెక్ట్ పార్టీ ఉంటే కనుక కేసుల రిజిస్ట్రేషన్ స్ట్రాంగ్నెస్ ఉంటుంది, కేసులు గెలవడానికి స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఇక్కడ కేసు విషయంలోకి వచ్చేసరికి అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ఉండి గృహహింస చట్టం కింద ఫైట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ కేసు అతను ప్రూవ్ చేసుకోగలిగేది. ఇక్కడ వచ్చి వాళ్ళ పేరెంట్స్ కేసు ఫైల్ చేసింది. అప్పటికి కూడా వాళ్ళు ఎవిడెన్స్ పెట్టడం కానీ మిగతా క్రైమ్ సీన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మిగతాది ప్రూవ్ అయ్యి సూసైడ్కి అతను ప్రూవ్ అప్ చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది అనే దాని మీద వాళ్ళు పర్టికులర్గా వెళ్ళి ఉంటారు. దానివల్ల లోయర్ కోర్టులో వీళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది. తన హైకోర్టు దాకా వెళ్ళేసరికి ఎట్లా ఉంటుందంటే గృహహింస చట్టం కింద ఇదాక మనం చెప్పుకుంటున్నాం, మన రాజ్యాంగంలోనే ఇచ్చారు, ఎవరిని కూడా జాతి పరంగా కులపరంగా రంగు పరంగా ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి లేదు. సో ఐపీసీ సెక్షన్స్ 509 కానీ 354 కానీ ఏ రకంగా రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసు వేయొచ్చు. మహిళల విషయంలోకి వచ్చేసరికి వీళ్ళు ఇండివిజువల్గా గృహహింస చట్టం కింద వేసుకోవచ్చు, 498లో కూడా ఈ పాయింట్ని పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇట్లా క్రిమినల్ కేసు కూడా విడిగా ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే ఇన్సల్ట్ ఫీల్ అయ్యారో ఆ పార్టీ డైరెక్ట్గా ఉన్నప్పుడే కేసులో ఎప్పుడు కూడా స్ట్రాంగ్నెస్ ఉంటుంది. సో ఇతను కేసు ఓడిపోయినంత మాత్రాన నల్లగా ఉన్నావు అన్నప్పుడు ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ పేపర్ స్టేట్మెంట్ చూసి మహిళలు ఏదైనా ఒక కేసు ఈ తీర్పు వెలువడింది ఆల్రెడీ, మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ వేరే కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మళ్ళీ ఛాన్స్ ఏమైనా ఉండదండి. యాక్చువల్ నేను చెప్తున్నది అది, ఎప్పుడైతే ఇన్సల్ట్ ఫీల్ అయిన పార్టీ ఉన్నప్పుడే దాన్ని ప్రూవ్ చేయడం అనేది కుదురుతుంది. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు మ్యాక్సిమం ఫైట్ చేశారు. కానీ ఇంకా అపీల్ కోర్టుకు వెళ్ళేసరికి అక్కడ ఎవిడెన్స్ని బేస్ చేసుకోవడం ఉండకపోవడం వల్ల ఆటోమేటిక్గా పోయింది. ఇన్ కేసు వీళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళినా అక్కడ జడ్జిమెంట్ పూర్తిగా చూస్తే కానీ మనం వీళ్ళకి గెలవడానికి ఎంత పాయింట్ ఉన్నదని చెప్పలేం. ఇక్కడ ఈ పాయింట్ ఈ పేపర్ స్టేట్మెంట్ చాలా మంది అడ్వకేట్లు డాక్యుమెంట్స్ మాత్రమే చూసి వాళ్ళు తీర్పునివ్వడం ఎంతవరకు సమంజసం అంటారు? రాంగ్. యాక్చువల్గా అనేది ఈ ప్రొసీడింగ్స్ లో ఒక స్టేట్మెంట్ కోర్టుల స్టేట్మెంట్ ఇమ్మీడియట్ గా బయట వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడడానికి అవదండి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు మహిళా సంఘాలు మరి ఇవన్నీ సీరియస్ గా తీసుకోవాలని. కోర్టు జడ్జిమెంట్ కి అగైనెస్ట్ గా మహిళా సంఘాలు ఎప్పుడు కూడా అది మహిళలు రెవల్యూషన్ గా వెళ్ళిన ఎక్కడా లేవు. ఎందుకంటే కేసు గురించి మనకి పూర్తిగా తెలియదు. ఆ డాక్యుమెంట్లు చూసిన తర్వాతే రెవల్యూషన్ గా మనం వెళ్ళగలుగుతాం. అదే ఒక మహిళని ఒకవేళ ఆ అమ్మాయి బతుకుండి ఈ 10 years అమ్మాయి 14 years ఫైట్ చేసి ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరుగుంటే కనుక ఖచ్చితంగా మహిళా సంఘాలందరూ అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు. ఎవరి జడ్జి ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం, పద సుప్రీంకోర్టుకి వెళ్దాం లేదా నిరాహార దీక్ష చేద్దాం అనడానికి ఛాన్స్ ఉండేది. ఎవరైతే ఇన్సల్ట్ ఫీల్ అయ్యారో ఆ వ్యక్తి ఈ రోజున లేకపోవడం వల్ల న్యాయం అనేది తగ్గిపోయింది. దానికి జరగాల్సినంత న్యాయం ఆ అమ్మాయికి జరగలేదు. ఇక పేరెంట్స్ ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా కాలంలో కోపం అనేది తగ్గుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎంత సీరియస్గా ఫైట్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళకపోవచ్చు. కానీ ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఆ జడ్జిమెంట్లో నల్లగా ఉండడం అనేది మేము క్రైమ్ కింద తీసుకోమనేది మేబీ ఆ సెంటెన్స్లో ఉంటే కనుక ఎవరన్నా కానీ సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ చేయొచ్చు. దీనికి సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ జడ్జిమెంట్ అనడం రాంగ్ అంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ జడ్జెస్ మీద క్లారిటీ ఇమ్మని చెప్పి నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సీరియస్ గా తీసుకోవాలా వద్దా అనేది మనం అర్థమవుతుంది. ఏంటి అంటే వీటిని చూస్తుంటే ఈ కేసు అనే కాదు, కొన్ని కేసులు కనుక మనం చూస్తుంటే చట్టసభల్లో కూడా తోటి మంత్రులను కలర్ గురించి మాట్లాడడం, వాళ్ళ క్యాస్ట్ గురించి మాట్లాడడం, అట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం చట్టసభల్లో ఉన్న వాళ్ళందరూ మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటామో అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? అసలు ఒకటే అండి, ఇప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ అయింది అని మాట్లాడకండి. ఇక ముందు జరగకుండా చూడొచ్చు కదా. ఇక ముందు జరగకుండా చూడాలంటే మనం ఏదైనా మెజర్మెంట్స్ తీసుకోవాలి. మెయిన్గా ప్రజలలో ఒక మంచి భావనలు, ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్, స్ట్రాంగ్గా మానసికంగా అండ్ దెన్ ఎవరేమైనా అంటే కనుక వాళ్ళు వెంటనే బయటకు వచ్చేటట్టు ఆ విధమైన ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి ప్రోగ్రామ్స్ పెట్టడము. వాళ్ళలో ఎస్పెషల్లీ మహిళలు చాలామంది చిన్న మాట అనగానే వెంటనే ఏడ్చేస్తారు, ఏడవడం చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది వాళ్ళలో ఉండడం నేర్పాలి. నేను కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా చేస్తున్నాను. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా చెప్తాను అందరికీ, మీరు నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లేకపోతే మీ యొక్క పొట్టిపొడుగా పొట్ట ఉందా, ఇది ఉందా, అది ఉందా, అవన్నీ ఇగ్నోర్ చేయండి. మీ యొక్క స్కిల్స్ ఇంపార్టెంట్. మీరు అన్నీ ఇగ్నోర్ చేయండి. జస్ట్ మీ నాలెడ్జ్ బేస్ మీద మీకు జాబ్ దొరుకుతుంది. మీ నాలెడ్జ్ బేస్ మీద మీరు పైకి వస్తారు. ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? వాళ్ళకి వేరే దారి లేక. మంజుల గారు లైన్లో ఉన్నారు. మంజుల గారు నమస్తే అండి.
సో హైకోర్టు తీర్పు విన్నారా మీరు? నల్లగా ఉండడం అనేది పెద్ద నేరం కింద పరిగణించబడదు అని ఒక న్యాయమూర్తి ఒక కేసుకు సంబంధించి తీర్పునివ్వడం జరిగింది. ఈ విషయంలో మీరు ఏమంటారు? ఒకటి నేను ఎప్పుడు అనేది ఏంటంటే ఫిజికల్ బాహ్య స్వరూపం ఇంపార్టెంటా మానసిక స్వరూపం ఇంపార్టెంటా అనేది ముందు వాళ్ళ మెయిన్ దీనికి వదిలేయాలి మెయిన్ వన్. సెకండ్ థింగ్ ఇస్ ఉమెన్ షుడ్ బి సెల్ఫ్ డిపెండెంట్. ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుందో ప్లస్ ఎప్పుడైతే వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుందో ఐ థింక్ దిస్ is definitely mental turmoil. The man who has given for the sake of physical thing is definitely mental turmoil and it has to be punished. Yes. So anybody saying it is not crime is something which is not acceptable in today's world. Yes. హలో, సో ఇది మొత్తానికైతే ఖండించాల్సిన విషయమే అంటారు, అంతే కదా? ఖండించాల్సిన విషయమే డెఫినెట్ గా. ఓకే. ఎందుకంటే ఏ రకమైన ఇది అయినా కూడా వీ కెనాట్ ఎంకరేజ్. నీడ్ నాట్ బి ఫిజికల్ అబ్యూజ్ ఓన్లీ. అబ్యూజ్ అనేది మానసికంగా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు. సి వాట్ దిస్ గర్ల్ అండర్వెంట్ ఈజ్ మానసికంగా అబ్యూజ్. అవును. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి కండెమ్డ్. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడినందుకు గాను. ఓకే, మోహన్ రావు గారు మీరు చెప్పండి, శారీరక సౌందర్యానికి ఎంతసేపటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు? ఎక్కడ చూసినా అదే కనబడుతూ ఉంటుంది. మానసిక సౌందర్యం ఉంటుంది, ఇందాక మేడం చెప్పినట్టుగా మనకంటూ కొన్ని స్కిల్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోవాలి, వాటికి ఆ నైపుణ్యం కాస్త మనం వాటికి మెరుగుపరచుకోవాలి అన్న థాట్ ఎట్లా రావాలి మనుషుల్లో? మామూలుగా మనిషికి ఆలోచించే శక్తి కంటే చూచే శక్తి ఎక్కువ ఉంటుంది. వీఆర్ మోర్ విజువల్లీ capacitated than the thinking skills. Okay. సో ఈ సూపర్ఫిషియల్ వాటిలోనే ఎక్కువ మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఇలా రకరకాలుగా. ఇప్పుడు ఈ భూమి మీద ఉండే ఈ ప్రాణికోట్లు మొత్తంలో ఒక మనిషి ఒక్కడే బట్టలు వేసుకుని మనం రకరకాల ఈ విజువల్ ఇంపాక్ట్కి ప్రయత్నిస్తుంటాం. ఏనుగు అలాగనే వెళ్తుంది, సింహం అలాగనే వెళ్ళిపోతుంది. సో మనిషి మాత్రమే ఈ విజువల్ ఇంపాక్ట్లోకి వెళ్తాం. సో ఇక్కడ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అంటే వీఆర్ ఆల్ బౌండ్ టు గో త్రూ దిస్. మీకు ఇప్పుడు మీరున్నారు, యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్ కలర్స్. మీకు ఆరెంజ్ కావాలనిపిస్తుంది, ఎల్లో కావాలనిపిస్తుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఈచ్ ఇండివిజువల్స్ ప్లీజింగ్ కలర్స్, చాయిసెస్. అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా యాడ్స్ కానీ ఏదైనా క్రీమ్స్కి సంబంధించి యాడ్స్ వచ్చినా ఏది వచ్చినా నువ్వు తెల్లగా అయిపోతావు, ఫస్ట్ చెప్పడమే నువ్వు తెల్లగా అయిపోతావు, ఇది వాడితే తెల్లగా అయిపోతావు అనగానే ప్రతి ఒక్కళ్ళు దానికే అడిక్ట్ అవుతూ ఉంటారు. తెల్లగా ఉండడం అనేది ఒక సూపర్ పొజిషన్ లాగా. కానీ ఒకటి గుర్తుపట్టట్లేదని జనాలు, తెల్లగా ఉండడం మూలన అదొక పెద్ద ఆర్ట్ ఏం కాదు. ఫేస్ లో ఒక అట్రాక్షన్ అనేది. నల్లగా ఉన్న వాళ్ళు చాలా మంది అందంగా ఉన్నారు. అండ్ దాని కలర్ ఉండి పేల్ ఫేసెస్ ఉంటాయి కొన్ని, అసలు అట్రాక్షన్ ఉండదు, వాళ్ళలో ఏ స్కిల్ ఉండదు, ఏమీ ఉండదు. ఆ కలర్ తీసుకుని ఏం చేస్తారండి వీళ్ళు? అది ఒక్కటి అర్థం చేసుకోవాలి. వాటికంటే కూడా నేను అంటే మేడం గారు చెప్పే దాంట్లో చాలా జస్టిఫికేషన్ ఉంది. ఇంకా దానికంటే కూడా ఇంకా కాస్త మనం ముందుకెళ్ళాలనిపిస్తుంది మన లైఫ్స్లో. ఈ అందం అన్నదానికి ఏంటి వాట్స్ రైట్ కాయినింగ్ అన్నది పెద్దది. ద రియల్ గ్రేస్ ఇట్ కమ్స్ త్రూ యువర్ మైండ్. మెజర్ అనేది ఏం లేదు, అందం అంటే ఇదే అన్నదైతే లేదు. కాబట్టి సో ఆ రియల్ గ్రేస్ అనేది ఇప్పుడు షబ్నా ఆజ్మీ ఉంది. షబ్నా ఆజ్మీకి షీ హ్యాస్ ఎ బకిల్ టూత్ ఆమెకి. సో ఆమె దట్ వాస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ హర్. తను నవ్వాలంటే ఆమె చాలా సంకోచించేదట, సినిమాల్లో కానీ బయట కానీ. ఇప్పుడు ఒక డైరెక్టర్ చెప్పాడు, యూ కెన్ స్మైల్ త్రూ యువర్ ఐస్. సో దెన్ షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దాట్. సో అట్లా బ్యూటీ అనేది వీఆర్ ఆల్ కాన్షియస్, దాంట్లో మనం అది ఒప్పుకొని తీరాలి. అయితే ఉన్న దాంట్లోనే మనం మార్పులు చేర్పులు చిన్న చిన్నవి చేసుకొని నీ హెయిర్ డూలో మార్పులు చేసుకోవచ్చు, ఎన్నో తెచ్చుకోవచ్చు. కానీ వీటిలన్నిటికంటే కూడా మన మానసిక స్థితి ముఖ్యం అన్నిటికంటే. ఐఎమ్ బ్యూటిఫుల్ ఫర్ మై సెల్ఫ్. అది మేడం చెప్పినట్టుగా సెషన్స్లో ఎక్కడైనా ఫస్ట్ చెప్పేది, ఎవ్రీడే మార్నింగ్ ఉదయాన్నే లేచి అద్దం ముందు నిలబడి, యూఆర్ అన్ అమేజింగ్ గర్ల్, యూ లుక్ సో వండర్ఫుల్, I love you so much. మనం మోటివేట్ చేసుకోవాలి. Self motivation. You should fall in love within yourself. Yes, exactly. Unless you don't love yourself, how can you expect somebody else to love you? నువ్వు ప్రేమించుకోకపోతే మరొక వ్యక్తి నిన్ను ఎలా ప్రేమిస్తారు? ఓకే, సో రమ్యకుమార్ గారు మీరు చెప్పండి, అంటే ఈ తీర్పు ఇట్లా వెలువడడం వల్ల ఎవరైనా ప్రీవియస్గా మానసికంగా ఇట్లాంటి అంశాలను ఎదుర్కొన్న వాళ్ళు కానీ ఇక ముందు ఎదుర్కోబోయే వాళ్ళు కానీ వాళ్ళు కేసు పెట్టే ఛాన్స్ ఉంటుందంటారా? వాళ్ళు మిస్ అయిపోయినట్ట? అసలు కేసు పెట్టడానికి ఛాన్స్ లేకపోవడం అంటూ లేదండి. ఆల్రెడీ మనకి ఆ చట్టంలోనే క్లారిటీ ఇచ్చేశారు.
మానసికంగా హింసించిన ఏ వర్డ్ ఉన్నా కానీ తన గృహహింస చట్టం కింద తన మోడెస్టీకి ఇన్సల్ట్ అబ్యూజ్ అయ్యే విషయాలు ఏమైనా ఉన్నా క్రిమినల్ కేసు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ జడ్జిమెంట్ అనేది అన్ని కేసులకి ఇప్పుడు యాక్చువల్గా జెంట్స్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేడీస్ కేసు పెట్టడానికి ఆపేయడం అనేది జరగదు. నన్ను నల్లగా ఉన్న ఓన్లీ ఒక్క పాయింట్ మీద మనం మాట్లాడినా, నల్లగా ఉన్న నా హస్బెండ్ నన్ను ఇన్సల్ట్ చేశాడు, లేకపోతే పక్కింటి అతను ఇన్సల్ట్ చేశాడు, ఈ రకంగా తన పక్కింటి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే క్రిమినల్ కేసుకి వెళ్ళొచ్చు. హస్బెండ్ ఫ్యామిలీ మ్యాటర్ ఇన్సల్ట్ చేస్తే కనుక గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేయొచ్చు. చట్టంలోనే ఉంది. ఇప్పుడు దాన్ని అమెండ్ చేసి తీసేసింది ఏం కాదు. ఎవరో ఒక కేసులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ రాంగ్ అనే దాని మీద మనం మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు కేసు అంతా క్లారిటీ తీసుకొని పాయింట్ చెప్పుంటే బాగుండేది. ఆ ఒక్క పాయింట్ ని ఎందుకు హైలైట్ చేశారా అంటే ఆ కేసులో ఉన్న మెయిన్ పాయింట్ అది అయి ఉండొచ్చు. సో నల్లగా ఉండడం వల్లే అమ్మాయి సూసైడ్ ఆ పాయింట్ మీద అయి ఉండొచ్చు, లేకపోతే ఆ ఒక్క పాయింట్ హైలైట్ అవుతూ రాదు. కాబట్టి ఆ ఒక్క పాయింట్ మీద కాదు అని ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో హైకోర్టు జడ్జి ఎందుకు ఆయన అట్లా ఫీల్ అవ్వాల్సి వచ్చింది అంటే వాళ్ళ వైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరెక్ట్ గా ఆర్గ్యూ చేయలేదా అమ్మాయి తరపు నుంచి? పిన్ వేసుకుంటే ఖచ్చితంగా క్లారిటీ వస్తుందండి. ఆ స్టేట్మెంటే రాంగ్. నల్లగా ఉండడం అనేది గృహహింస చట్టం కిందకి రాదు అంటే నువ్వు ముందు ఆ యాక్ట్ ని అమెండ్ చేసి మాట్లాడాల్సింది. అప్పటిదాకా కేసు చేద్దామండి డిస్కషన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. హెల్ప్ లైన్ లో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్ప్ లైన్. మన ఈ డిస్కషన్లో పాల్గొనేందుకు ఆచార్య శరత్ జ్యోత్స్న రాణి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఓకే, అందం అన్నదాన్ని ఎలా నిర్వచిస్తారు అంటారు ఒక కవిగా మీరు? అందం అంటే ఒక వస్తువును చూసినప్పుడు చాలా ఆకర్షణగా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని మనం ఆరాధిస్తాం కూడా. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆరాధన యోగ్యమైందే. ఎందుకంటే ప్రకృతిలోనే ఎన్నో అందాలు ఉన్నాయి. అందాలను ఎంత ఆనందిస్తున్నామో స్త్రీ కూడా ప్రకృతితో సమానమైనటువంటి భావన మన మానవ సమాజంలో ఏర్పడింది. అందువల్ల స్త్రీని కూడా ఆరాధ్య దేవతగా మనం ఆరాధించడం కనిపిస్తోంది. భావకవిత్వంలో చూస్తే మనకి స్త్రీని ఆరాధన సౌందర్యమూర్తిగానే ఆరాధించారు. స్త్రీ పట్ల ప్రణయం, స్త్రీ పట్ల ప్రేమ, స్త్రీ పట్ల స్త్రీ సౌందర్యాన్ని ఆరాధించడం అనేది కనిపిస్తుంది. తర్వాత రాను అభ్యుదయ కవిత్వం ఇవన్నీ వచ్చినప్పుడు స్త్రీని దేవతగా ఆరాధించడం కాదు, అభ్యుదయం అనగానే వస్తువు, సమాజంలో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పట్ల మనం చర్చించాలని చెప్పుకోవడం అనేది జరిగింది. అసలు శ్రీమూర్తిని చూడగానే ఒక రకమైనటువంటి ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. అంటే సౌందర్యంగా కనిపించడం, ఆమె అందంతో సంబంధం లేదు. అందం అనేది కళ్ళు పెద్దగా ఉండడం, ముక్కు బాగుండడం, నోరు బాగుండడం, ముక్కు అందంగా చంద్రబింబంలా ఉన్నామని చెప్పి మనం అనుకుంటుంటాం. అట్లాంటిది కాదు. అంటే అందం ఆ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు అందం అనేది హృదయానందం కూడా. హృదయం అందంగా ఉంటేనే ఆ మనిషి యొక్క సౌభాగ్యం బాగుంది. అమ్మాయి ఇప్పుడు ఎంత మంచి అందగత్తె మన ఇంటి కోడలుగా వచ్చినా ఆ అమ్మాయిలో మంచి సుగుణాలు లేకపోతే అత్తగారు ఏమనుకుంటుంది, చాలా అందం ఉంది, ఎందుకు వేస్ట్, ఇంట్లో ఎవరికి కూడా ఒబీడియన్స్ చూపించట్లేదు, వినయ విధేయతలు లేవు. అంటే అందం కంటే సుగుణం గొప్పదని చెప్పి మనం అనుకుంటున్న సమాజం మనది. ఓకే, ఈ హైకోర్టు తీర్పు గురించి విన్నారు కదండి, దాని గురించి మీరు ఏమంటారు? అంటే హైకోర్టు తీర్పు అంటే మద్రాస్ హైకోర్టు, అవునండి, ఒక స్త్రీ చులకన చేయబడి కురీపి అనడం వల్ల, నలుపు అనడం వల్ల మరణించడం అనేది జరిగింది. కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా తప్పు. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా మనకి శరీరానికి నలుపు అనేది, నలుపు బంగారం అంటున్నాం. ఎప్పటికైనా తెలుపులో అప్పుడప్పుడు మచ్చలు వస్తే అసహ్యంగా కనిపిస్తుంది ముఖం. అదే నలుపులో చూడండి, ఏ చిన్న దెబ్బ తగిలినా అందంగా కనిపిస్తుంది. నలుపు నారాయణుడు అంటున్నాం మనం. అట్లాంటప్పుడు నలుపుని గురించి అమ్మాయి మానసిక, అంటే ఒకసారి అన్నాడో, 2 సార్లు అన్నాడో, 3 సార్లు అన్నాడో, మనకి వాళ్ళిద్దరి మధ్య కలిగినటువంటి సంభాషణ మనకు తెలియదు ఎన్నిసార్లు వాళ్ళిద్దరి మధ్య ఆ సంభాషణ జరిగిందో. కానీ అలాంటప్పుడు ఆ నలుపు అన్నప్పుడు పెళ్లి చేసుకోకముందే అతడు ఆలోచించి అమ్మాయిని చేసుకోకుండా ఉండాల్సింది. ఏ కట్నమో ఏదో ఆశించి ఉంటాడు ఆయన, ఆశించకుండా అమ్మాయిని చేసుకొని ఉండడు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా ఎంత చదువుకున్నా, ఆస్తిపాస్తులు ఉన్నా ఈ అమ్మాయి వల్ల మనకు వచ్చే లాభం ఏంటని ఆలోచిస్తున్నారే తప్ప అమ్మాయి చాలా సౌభాగ్యవతి, ఇంటికి రావాలి, చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి వల్ల మన కుటుంబం ఎదుగుతుంది అనేటువంటి ఆలోచనలు సమాజంలో చాలా తక్కువ అయిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఎన్నిసార్లు అన్నాడో, ఎన్నిసార్లు వేదన గురి చేసి ఉంటాడో ఎవరికీ తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఆ ఇద్దరు మనుషుల మధ్య జరిగిన సంభాషణ మీకు కానీ, నాకు కానీ, లాయర్కి కానీ, జడ్జికి కానీ ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడి, సున్నితమైనటువంటి స్వభావం స్త్రీకి ఉంటుంది. మహిళలందరూ కూడా అలాంటి మనస్తత్వాలు ఉంటారు. అందువల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు. కానీ స్టేట్మెంట్లో ఇది నలుపు వల్లనే చనిపోయింది, లేకపోతే అమ్మాయిలోనే తప్పు ఉంది అనడం అనేది అది మంచి తీర్పు కాదు, అది హర్షించదగింది కాదు. ఎగ్జాక్ట్లీ. సో రమ్యకుమార్ గారు, ఇందాక నేను అడిగినట్టుగా మరి ఇట్లాంటి తీర్పు రావడం వల్ల ఇక ముందు ఎవరైనా
కేసు పెట్టాలి అంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా, మళ్ళీ మనకు కూడా ఇట్లాంటిదే ఎదురవుతే ఎలా ఉంటుంది అని. కేసు పెట్టడానికి ఆలోచించడం కూడా ఒక పాయింట్ అయితే, కేసు రిజిస్టర్ అయితే అవుతుంది కానీ తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎందుకు మనం అవాయిడ్ చేస్తూ రెవల్యూషన్గా మాట్లాడాల్సి వస్తుందంటే, ఆ స్టేట్మెంట్లో ఆయన ఒక్క పాయింట్ ఇవ్వడం వల్ల రేపటి రోజున నిజంగా ఎవరైనా హస్బెండ్ వాళ్ళ వైఫ్ని, ఆ ఇన్లాస్ కానీ వాళ్ళ ఆ కోడల్ని నువ్వు నల్లగా ఉన్నావని హింసించడం వల్ల తనకి ఏదైనా ప్రాబ్లం అయ్యి కోర్టుకు వచ్చి కేసు ఫైల్ చేస్తే ఆపోజిట్ పార్టీస్ ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మద్రాసు హైకోర్టు ఈ రకంగా జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు ఎట్లా ఆ పాయింట్ మీద తీసుకుంటారు, హైకోర్టు కంటే మీరు గొప్పేం కాదు కదా అన్న మీ జడ్జిమెంట్స్ సైటేషన్స్ ఎప్పుడు కూడా సబ్మిట్ చేసేది అందుకే. సో ఇప్పుడు లేడీస్ కి ఇది మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఏదో అన్నాడు అనే దాని గురించి మనం మాట్లాడొద్దు. ఆ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల రేపటి రోజులు ఎక్కువ మంది జెంట్స్ కి లేడీస్ నిజంగా సఫర్ అయినా గానీ ఆ పాయింట్ యూస్ చేసుకొని ఇమీడియట్ గా రిలీఫ్ తగ్గించుకోవడానికి, ఇందాక మీరు అన్నట్టుగా గృహహింస చట్టం రావడం అనేది నిజంగా ఆడవాళ్ళకు ఒక ఆయుధం లాగా వచ్చింది. మరి ఆ ఆయుధాన్ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేని పరిస్థితి ఇటువంటి స్టేట్మెంట్స్ లాగా వచ్చినప్పుడు అది ఉపయోగపడుతున్నట్టు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. అందుకే ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసాడు, ఏ కేసును బేస్ చేసుకుని ఆ లోపల ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో మనకు తెలియదు, దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏముందో మనకు తెలియదు. కానీ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఓకే, దానికి ఉన్న ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్కి ఎందుకు రీజన్స్ ఉన్నాయనేది క్లారిటీగా లీగల్గా ఇచ్చుంటే బాగుండేది. సో నలుపు అనేది మీ గృహహింసకి రాదు అని ఆయన ఫైనలైజ్ చేసేశారు ఆయన జడ్జిమెంట్లో. అట్లా ఫైనలైజ్ చేయడం వల్ల రేపొద్దుట ఏ అమ్మాయి కేసు ఫైల్ చేసినా కేసులు అయితే రిజిస్టర్ అవుతాయి కానీ అలాగే పోతాయి. సో ఆ అమ్మాయి గెలవడానికి ఉపయోగం ఉండదు. ఈ రోజున తను చనిపోయింది కాబట్టి ఎవిడెన్స్ ప్రాపర్గా ఉండకపోవచ్చు అని నేను ఎట్లా అంటే మాట్లాడుతున్నాను. అమ్మాయి ఉన్నా కానీ ఇటువంటి జడ్జిమెంట్స్ ఇంకొక 4 వచ్చినాయి అంటే కనుక నిజంగా వాళ్ళు అట్లా ఇన్సల్ట్ చేసినప్పటికీ కూడా న్యాయపరంగా మీరు చట్టం ఓ పక్కన ఇచ్చి యాక్ట్ను ఒక రకంగా ఇచ్చి మీరు వెళ్ళి కేసు వేసుకోండి అమ్మా అని ఇంకో పక్కన దాన్ని తుడిచేస్తున్నట్లు ఉంటుంది, అరెస్ట్ చేస్తున్నట్టు. అసలు మామూలుగా చట్టాలు వచ్చేదే మనకి ఇట్లాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ జరిగినప్పుడే కదా చట్టాలు వచ్చేవి. ఇట్లాంటివి అవుతున్నాయి కాబట్టి రక్షించడానికి ఒక చట్టం రావాలి అని. దేవిక గారు మీరు చెప్పండి, మరి చట్టాలు వచ్చి ఆ చట్టాలు కూడా వయలేట్ అవుతుంటే ఇంకా చట్టాల వల్ల ఉపయోగం ఎక్కడుంది అంటారు? చట్టాలు వస్తాయి పోతూ ఉంటాయండి, చట్టాలతో సంబంధం మనకేం లేదు. మనం చేసే పనులు మనం చేసుకుంటూ పోవడం. మెయిన్గా ఏంటి నేను చెప్పేదంటే, కొంతమంది మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా వై లేడీ ఈజ్ హరాస్డ్ బై మెన్ కెన్ హరాస్ అ లేడీ, వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. మనం స్ట్రాంగ్గా ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ డూ దట్. అట్లా చేయాలని ఏం లేదు, మనం స్ట్రాంగ్గా ఉంటే. ఇది అంటే ఒక పితృస్వామ్య సమాజం లాగా వచ్చేసింది ఆల్రెడీ. మగ ఆధిపత్యం అడుగు అడుగున కనబడుతుంది. ఆధిపత్యం లేదు, ఏమీ లేదు, నేను ఒప్పుకోనండి ఈ ప్రశ్నకు. మగ ఆధిపత్యం లేదు, ఆడ ఆధిపత్యం లేదు, వి ఆల్ ఆర్ ఈక్వల్. ఒక సమాజంలో మనం నడుస్తుంది. అది మనకు మనం సర్ది చెప్పుకోవడానికే సరిపోతుందా తప్ప నిజంగా ఉందంటారా? ఈ ఆధిపత్యం మనకు వచ్చిందంటారా? ఉంది అండి. మాట్లాడడానికి అయితే బాగా మాట్లాడతాం, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ప్రతి చోట అంటారు, కానీ నిజంగా ఈజ్ ఉమెన్ ఎంపవర్డ్. మనం ఇందాక కేసు డిస్కస్ చేస్తున్నాము, లేడీ అట్లా సూసైడ్ చేసుకుందని. వై షీ హాస్ గాన్ టు దట్ స్టేజ్? ఎందుకు అలా వెళ్ళింది? స్ట్రాంగ్గా ఉండి తనకి ఒక ఇండివిజువాలిటీ ఉండి తను బతకగలదు, తను ఏదో చేయగలదు, ఒక స్వాభిమానం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏదైనా తనకు ఒక స్కిల్ కానీ ఏదైనా ఉండి దాని ద్వారా తన ప్రజలకు సేవగా చేయగలను, ఇతను లేకుండా నేను ఉండగలను, బయటికి రావచ్చు కదండి. అసలు ఇంకొకటి చెప్తానండి, మనిషి చనిపోతున్నాడు, ఆత్మహత్య చేసుకోవడం చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం ఉన్న మనిషి బతకడానికి ట్రై చేయలేరా? సో వెళ్ళొచ్చు కదా ఇటు, ఏదైనా ట్రై చేయాల్సింది. కానీ ఈ ఒక్క కేసు పట్టి మనం అలా ఆలోచించకూడదు. ప్రతి మనిషికి స్ట్రాంగ్గా ఒక మంచి విల్ పవర్ ఉంది. ఆ విల్ పవర్ అండ్ దెన్ టాలెంట్ ఇవన్నీ గుర్తించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే గుర్తిస్తారో చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మిగతా ఏ కేసులు ఫైల్ చేయాలన్నా మేము ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఎవిడెన్స్ లిమిటేషన్ చూసుకొని మనం కేసులు రిజిస్టర్ చేస్తాం. మహిళల కేసుల్లో ఆ ఛాన్స్ లేకపోవడం వల్ల ఈ కేసులన్నీ కూడా ఈ రకంగా పోతున్నాయి. మానసికంగా ఇన్సల్ట్ చేసినవి తను చెప్తుంది, నల్లగా ఉన్నారు. ఇప్పుడు ఎవిడెన్స్ అంటే ఒక కేవలం ఇప్పుడు మనం మాట్లాడుతున్న కేసులో ఎవిడెన్స్ మిగతా అన్ని కేసుల్లో కూడా కనిపించదు. మహిళల కేసుల్లో 4 గోడల మధ్య ఏం జరిగింది అనేది తను అక్కడ నిజంగా వాళ్ళు అనుండొచ్చు, అనుండకపోవచ్చు. మనం కేసులు రిజిస్టర్ చేసేటప్పుడు పెడతాం. రియల్ గా అన్న కేసుల్లో కూడా వీటిని ప్రూవ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు నల్లగా ఉన్నావు అనే దానికి ఇందాక మేడం క్లారిటీ ఇచ్చారు. నీకు నిజంగా స్టామినా ఉంటే నువ్వు సూసైడ్ చేసుకునేదానివి కాదు, బయటకు వచ్చి కేసు రిజిస్టర్ చేసేదానివి. అతనికి ఈ రోజున ఆ పనిష్మెంట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. సో ఇక్కడ వచ్చేసరికి కేసులు అదే జరిగింది. మానసికంగా నన్ను ఇట్లా ఇన్సల్ట్ చేశారు అంటే కూడా కేసులు అయితే రిజిస్టర్ చేస్తారు. మనకి ఆల్రెడీ యాక్ట్ ఉంది కాబట్టి, నిన్ను మానసికంగా ఇన్సల్ట్ చేస్తే కేసు పెట్టమ్మా, నేను బుక్ చేస్తాను అన్నారు కాబట్టి మనం ఇమీడియట్గా కేసు పెడతాం. కానీ ప్రూవ్ చేయడం అనేది ఇంపాసిబుల్, జరగదు. దానివల్ల ఆ కేసులన్నీ కూడా ఇమ్మీడియట్గా పోతున్నాయి. ఇమీడియట్గా కాదండి, సంవత్సరాల తరబడి సాగదీసినాక ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరిగి ఇంకా వెక్స్ అయిపోయినాక ఏదైనా న్యాయం జరిగిద్ది అని చూస్తే
ఫైనల్ గా న్యాయం జరగడం లేదు. సో ఈ కేసులను ప్రూవ్ చేయలేం. ఇన్సల్ట్ చేసిన కేసులను ఎప్పుడు కూడా ప్రూవ్ చేయడం అనేది జరగదు. మనకి ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆ రకంగానే పోతున్నాయి. ఇప్పుడు ఎవరైనా మనం అన్నాము అనకపోయాం తర్వాత సంగతి, కేసు రిజిస్టర్ చేసినాక ఇప్పుడు కంపల్సరీ ఎవిడెన్స్ అడుగుతున్నారు. సో మహిళలు కూడా ఈ రకంగా ఇన్సల్ట్ చేశారు అనేటప్పుడు పక్కన ఎవరైనా ఖచ్చితంగా వింటారండి. ఒకసారి కాదు 2 సార్లు అనేది మనం 4 గోడల మధ్య జరిగిన తర్వాత కొంతమంది బయటికి వెళ్ళి డిస్కషన్ పెడతారు. నా హస్బెండ్ నన్ను ఈ రోజు ఇట్లా అన్నారంటే పక్కింటి ఆవిడ అడిగి దేవయ్య భర్త మీ ఆవిడని ఎందుకు అట్లా అన్నావు అన్నప్పుడు ఆవిడ ఎవిడెన్స్ అనేది అట్లాంటి క్రియేట్ చేసుకోగలిగితే ఈ రకంగా ఇన్సల్ట్ చేసిన కేసుల్లో కూడా మహిళలకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. మోహన్ రావు గారు మీరు చెప్పండి. అంటే ఇందాక మనం అనుకున్నాం ఈ అందం అన్నదానికి ఒక మెజర్ అంటూ ఏం లేదు, మనకు మనం ప్రేమించుకోవాలి, ఫస్ట్ మనలో మనం ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి ఎటువంటి అంటే టిప్స్ ఎట్లాంటివి ఫాలో అవుతే ఆ ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, అమ్మాయిలు సూసైడ్ దాకా వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అంటారు? ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని మనం మార్చలేం మేడం, మనం మార్చుకోవాలి, సింపుల్. సో దీనికి ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఆ పాజిటివ్ అఫర్మేషన్స్, ప్రతి క్షణంలో కూడా మనిషి తనకు చెప్పుకోవాల్సింది ఆ పాజిటివ్ అఫర్మేషన్స్. ఐ కెన్ హ్యాండిల్ దిస్, నేను ఈ పనిని సర్దుబాటు చేయగలను, దీన్ని సరి చేసుకోగలను. సో ఇటువంటి ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ పాయింట్స్ ఉంటాయి, సెన్సిటివిటీ లెవెల్స్ కూడా ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది, ఇంకొక విషయంలో అమ్మాయిని సో మెయిన్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఈ లాస్ చట్టాలు ఎన్ని వచ్చినప్పుడు నిర్భయ వచ్చినంత మాత్రాన ఏం ఆగలేదు, జరిగే ఉన్నాయి. సో ముందు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలి, సామాజిక దృక్పథం ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి, బాధ్యతలు ఏంటి, బాయ్స్కి అవి నేర్పించడం, తల్లిదండ్రుల అప్రోచ్. మన మినిస్టర్స్ గందరగోళంగా మాట్లాడుతున్నారు, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్లస్ మన సినిమా వాళ్ళు అట్లానే ఉన్నారు. సో ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా మనం వాటి గురించి మాట్లాడుకున్నందు వలన పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అన్నిటికంటే ఫిజికల్ అబ్యూస్ కంటే మెంటల్ అబ్యూస్ ఈజ్ మోర్ క్రిమినల్ అన్నమాట. అది దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మన మెంటల్ మేకప్ ఏదైతే ఉందో అది మారాలి. ముందు చట్టాలు ఎన్ని వచ్చినా మెంటల్ మేకప్ సరిలేకపోతే అది ప్రొటెక్ట్ చేయదు అన్నది నా ఉద్దేశం. ఓకే, నేను టిప్స్ చెప్తాను మేడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ట్లో చెప్తారు ఒకసారి మేడంతో మాట్లాడిన తర్వాత. సో మీరేమంటారు అంటే ఈ అందం అనేది కేవలం రంగులో మాత్రమే కాదు, లేకపోతే ఇందాక నుంచి మనం అనుకుంటాం పొడుగు పొట్టి అని ఇంకేదో అని అనుకోకుండా నువ్వు బాగుంటావు, మనం బాగుంటాం అని అనుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది ఇంకా అంటారు? మనలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడం ఎలా అంటారు? అంటే అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయితే ఆలోచించగలదండి. కాస్త చదువుకోకుండా ఉండి తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన కుటుంబాల్లో ఎక్కువ మూఢ సంప్రదాయాలు ఉన్నాయి, అన్నీ చెప్పినట్లు చేస్తూ ఉంటాం, ఇట్లా చేస్తే అట్లా జరుగుతుంది, అట్లా ఉంటే ఇలా ఉంటుంది. ఏంటండి మీ అమ్మాయి ఎంత ఇంట్లో వాళ్ళు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఆలోచించలేని విషయాలు పక్కింటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. పక్కింటి వాళ్ళ వల్ల కూడా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి సమాజంలో. ఏంటండి మీ అమ్మాయి ఎలా ఉంది, ఈ అమ్మాయి ఎలా ఉంది, ఏంటి మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా, ఇంకా ఏంటి ఇంత వయసు అయింది, ఇట్లాంటి క్వశ్చన్స్తో మన సమాజాలు ఇంకా ఎదగలేదు. ఎదగాలి సమాజం ఎదగాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు స్ట్రాంగ్గా ఉండాలి. మోహన్ రావు గారు చెప్పినట్లుగా కుటుంబం నుంచి రావాలి. తల్లిదండ్రులు ఏమి కాదమ్మా, నువ్వేంటి బంగారం, నువ్వు చదువుకోవాలి, నువ్వు ఇలా నడవాలి, అలా ఉండాలి. అప్పుడు మెంటలీగా తను చాలా స్ట్రాంగ్గా తయారవడానికి ఉంటుంది. అట్లా స్ట్రాంగ్నెస్ తల్లిదండ్రులే ఇవ్వట్లేదు. ఎందుకంటే అబ్బాయిని ఒక రకంగా చూస్తున్నాం, అమ్మాయిని ఒక రకంగా చూస్తున్నాం. ఈ తేడాల వల్ల ఏమవుతుందంటే అమ్మాయిలు ఇంకా న్యూనతాభావం పెరిగిపోతుంది. ఎంత చదువుకున్నప్పటికి కూడా, ఎంత ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నలుపని మనం చర్చ చేస్తున్నాం, కానీ భర్త పువ్వులు తేలేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మల్లెపూలు తేలేదని. పుట్టింటికి వెళ్ళొద్దు పండక్కి, రేపు వెళదాం అనేటప్పుడు కూడా భర్త నన్ను రేపు పంపట్లేదు మా ఇంటికి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సొసైటీ ఎందుకు జరుగుతుందంటే సున్నితమైనటువంటి మనస్తత్వం స్త్రీలకి, వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోవడం, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం. చాలామంది స్త్రీలు నేను ఇదే చేస్తున్నా, ఇది కరెక్ట్ అనుకోవడం కాదు, 1-2 సార్లు ఆలోచించాలి. ఆమె చెప్పినట్లుగా, మేడం చెప్పినట్లుగా మనకి ఆ ధైర్యం ఉన్నప్పటికి కూడా ఒక విషయాన్ని 2 సార్లు ఆలోచించాలి. ఎందుకు చచ్చిపోవాలి, నలుపులో ఏం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ అమ్మాయి ఎందుకు చెప్పుకోలేదంటే మేడం చెప్పినట్లుగా అందరికీ చెప్పుకోవాలి. ఒక గొడవ జరిగేటప్పుడు బయట వాళ్ళు వచ్చి వినరు,
బయట వాళ్ళు వచ్చి తలుపులు తీసి వినరు. ఎందుకంటే ఆ గొడవ ఇద్దరు భార్యాభర్తల మధ్య జరుగుతోంది, లేదా ఒక కుటుంబంలో అత్తామామల ముందు జరుగుతోంది. అమ్మాయి అత్తామామల ముందు జరిగినప్పుడు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వచ్చు, మరిది ముందు జరిగినప్పుడు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వచ్చు, బిడ్డల ముందు జరిగినప్పుడు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వచ్చు, ఆమె ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు. కానీ ఆమె మానసిక వేదన ఆ క్షణంలో అందరి ముందు నన్ను అవమానం చేశారనేటువంటి చిన్న భావన ఆమె మృత్యువుకు అవకాశం ఏర్పడింది. అంతేగాని ఆమె చనిపోయేటువంటి స్థితిలో లేదు. ఏ స్త్రీ అని ఏ సమస్యని మనం ఆలోచిస్తూ ఉంటే మనకెన్నో సమస్యలు వస్తాయి, మనం పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాంటి సమస్య అందరి ముందు అవమానింపబడినది అనేటువంటి విషయం వల్ల ఆమె చనిపోయిందని నేను భావిస్తున్నాను తప్ప ఆమె ఆత్మధైర్యం లేనిది కాదు, స్థైర్యం లేనిది కాదు, ఏమీ కాదు. నలుపు వల్ల చనిపోయి ఉండదు. ఆమె మానసిక స్థితి చితికిపోయింది. చివరికి నేను చనిపోవాలనే దుస్థితికి రావడం వల్ల జరుగుతుంది. లేదా భర్తే చంపొచ్చు ఏదో రకంగా, మానసికంగా హింసిస్తే ఆల్మోస్ట్ చనిపోయినట్టే లెక్క. ఇప్పుడు అన్నారు అంటే టిప్స్ చెప్తా అన్నారు కదా, సో ఎటువంటి టిప్స్ ఫాలో కావాలి అంటే? ఒకటి చెప్తాను మేడం, ఒక చిన్న గ్రంథం ఉంది, టాక్ టు యువర్ సెల్ఫ్ అని రాబర్ట్ షూ అనే గ్రంథకర్త ఉన్నాడు. ఆయన చెప్తాడు ఒకటే చిన్న టిప్ అండి, అది టాక్ టు యువర్ సెల్ఫ్. యూ టాక్ టు యువర్ సెల్ఫ్. మనం జనరల్గా ఎప్పుడు అవతల గురించి మాట్లాడుతుంటాం, మన గురించి మనం మాట్లాడుకోము. ఎప్పుడైతే అట్లీస్ట్ 5 minutes మన గురించి మనం ఆలోచించి నేను ఏం చేస్తున్నాను, నేను ఏం చేయబోతున్నాను, అండ్ ఈజ్ ఇట్ రాంగ్, ఈజ్ ఇట్ కరెక్ట్ అనేసి ఆ మాట అనేది మనలో మనం మాట్లాడుకుంటే ఎప్పుడైనా డెసిషన్స్, కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ ఉంటాయి. ఆ స్ట్రాంగ్ డెసిషన్ చిన్నది పెద్దది ఒక 70 mm స్క్రీన్లో ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ చేసుకుని ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మంచి టిప్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ స్టాండ్ స్ట్రైట్. ఓకే, స్ట్రైట్గా నిలబడండి. ఎవరైనా స్ట్రైట్గా నిలబడండి, లుక్ ఎట్ స్ట్రైట్, వాక్ స్ట్రైట్ అండ్ దెన్ సిట్ స్ట్రైట్. మన నడక, మనం మాట్లాడే విధానము, మన చూసే చూపు, ప్రతిదీ మన యొక్క కాన్ఫిడెన్స్ని తెలుపుతుంది. సో కాబట్టి స్టాండ్గా నిలబడండి. నడక కూడా కొంచెము మనము జనరల్గా నార్మల్గా నడుస్తాము, ఆ నడకకి 25% పెంచండి, కొంచెం పెంచండి. స్పీడ్ నడవడం మొదలెట్టండి. ఎప్పుడైతే స్పీడ్ నడవడం మొదలు పెడతారో మన యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. అండ్ దెన్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి, స్ట్రైట్గా చూసి మాట్లాడండి. ఎప్పుడైతే అవతల వ్యక్తి కళ్ళల్లో చూసి మాట్లాడుతున్నామో మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ టెల్ యూ, యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. ఒక మిర్రర్లో చూసుకోండి, మీలో మీరు చూసి, మీ కళ్ళలో మీరు చూసి మాట్లాడండి. దెన్ యూ విల్ రియలైజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ యువర్స్. అండ్ డ్రెస్సింగ్ కూడా మీకు ఏది సూట్ అవుతుందో మంచి డ్రెస్ వేసుకోండి. ఈ విధంగా నడక, మంచి డ్రెస్ వేసుకోవడం, మాట్లాడే విధానం, స్కిల్స్ పెంచుకోండి. మెయిన్గా ఇప్పుడు గృహిణులు చాలామంది ఉంటారు. గృహిణులు అనుకుంటారు అవతల వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు, మేము చేయలేకపోతున్నాము, ఫినాన్షియల్గా మేమే హెల్ప్ చేయలేకపోతున్నాం ఫ్యామిలీకి అంటారు. మీరు కూడా చేయగలరు, మీకు చాలా టైం ఉందండి. ఆ టైంలో ఒక 2 hours 3 hours వాట్ ఈజ్ యువర్ హాబీ, మీ యొక్క హాబీని ఒక్కసారి ఐడెంటిఫై చేయండి, చేసి దాన్ని కొంచెం పదును పెట్టండి. వెళ్ళి ఒక 2 hours 3 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోండి. చాలా ఉన్నాయండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. తీసుకొని ఒక చిన్న కెపాసిటీ పెంచుకోండి. ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రేపు పొద్దున ఏమైనా గొడవలు వచ్చినా మన కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ చిన్న కేసు కొంచెం మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కేసులోనే తీసుకుంటే మనము ఆ లేడీ కనుక ఇవన్నీ పాటించి కొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే అలా అయ్యేది కాదు. ఎగ్జాక్ట్లీ. మోహన్ రావు గారు, మీ అకార్డింగ్ టు యూ వాట్ ఆర్ ద టిప్స్ యూ ఆర్ గోయింగ్ టు గివ్? Tips is I see more this is a mental game, mind game. It's all. And madam చెప్పిన దాంట్లో కూడా చాలా ఇది ఉంది. ఏంటంటే your mind is connected to your body. The body language influences your mind. So madam చెప్పినవన్నీ definitely they would make a great difference. స్ట్రైట్గా నిలబడడం ఇటువంటి అన్నీ కూడా డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. అండ్ ఇట్స్ మోర్ అబౌట్ మెడిటేషన్ లాంటివి, వాకింగ్కి వెళ్ళడం. ఇంకొకటి మేడం చెప్పిన దాంట్లో మీ హాబీస్ని ఐడెంటిఫై చేసుకోవడం, అండ్ స్టే కనెక్టెడ్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ జర్నలింగ్, పర్సనల్ జర్నలింగ్ కూడా ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ రీడ్ గుడ్ బుక్స్, దీస్ థింగ్స్ కెన్ హెల్ప్. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్ని వీలైనంత వరకు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. రమ్య గారు, ఫైనల్గా మీరు ఎటువంటి కంక్లూజన్ ఇద్దాం అనుకుంటున్నారు? క్లుప్తంగా చెప్పేసి. సో యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం సైకలాజికల్గా ట్రీట్మెంట్ గురించి కానీ వీటి గురించి కానీ ఛాన్స్ ఉన్న వాళ్ళకి, అట్లీస్ట్ హోప్ ఉన్న వాళ్ళకి, సపోర్టింగ్గా ఎవరైనా మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్ని క్లారిటీ ఇచ్చుకుంటే ఎవరైనా తీసుకెళ్ళి ఇట్లాంటి సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకో, స్టామినా పెంచుకో, నీకు నువ్వు పాజిటివ్గా ఉండని చెప్పడానికి ఉంటుంది. వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళకి కానీ ఇంట్లో హెరాస్మెంట్ అట్లా కంటిన్యూస్ ఉంటుంది. వాళ్ళు బయటకు కూడా వెళ్ళనివ్వరు, పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు చాలామంది మహిళలకి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఈ యాక్ట్లు కానీ ఈ కేసులు కానీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలనే దాని మీద మనం మాట్లాడితే
యాక్చువల్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. Exactly. అట్లీస్ట్ ఆ షేర్ చేసుకోవడం వల్ల ముందు ఆ ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుంది. కేసులకి ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది. ముందు ఏ కేసు అయినా రిజిస్టర్ చేసుకోవాలంటే ఎవిడెన్స్ లేకే మహిళల కేసులు చాలా వరకు మైనస్ అవుతున్నాయి. కాబట్టి కేసులు రిజిస్టర్ చేసుకోవడానికి కనీసం పక్క వాళ్ళకి అరే నా ఇంట్లో ప్రాబ్లం పక్క వాళ్ళకి తెలిసిందే అనే ఫీలింగ్. ఒకప్పుడు ఇట్లా చిట్ చాట్ ఉండేవి, గోడల పక్కన కూర్చొని మహిళలు మాట్లాడుకునే వల్ల వాళ్ళ స్ట్రెస్ అనేది కొంత తగ్గేది. ఈ రోజున ఎవరితో ఎవరు మాట్లాడుకోవట్లేదు, పర్సనల్ విషయాలు డిస్కషన్ లేదు. దానివల్ల ఎవ్వరు కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడట్లేదు. ఇంకా మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది. సో అట్లీస్ట్ అట్లా షేర్ చేసుకుంటే కొంతవరకు ఛాన్స్ ఉంటుంది, కేసుల పరంగా కూడా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ జడ్జిమెంట్ విషయానికి వచ్చేసరికి ఇది రేపటి రోజున జెంట్స్ యూజ్ చేసుకోవడానికి ఎక్కువ ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వడానికి ముందు హైకోర్టు జడ్జెస్ కానీ కొంత ఆలోచిస్తే చాలా వరకు బాగుంటుంది. సో స్వామి వివేకానంద చిన్న కోట్, మంచి కోట్ అండి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో జస్ట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పెంచుకోండి, మీరు ప్రతి ఒక్కరితో కోఆపరేటివ్గా ఉండండి. పక్క వాళ్ళకి సమస్య వస్తే నాది కాదు అనుకోకండి, మీది ఒక సమస్య రేపు రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరితో కోఆపరేటివ్గా ఉంటే నలుగురితో పంచుకుంటే కనుక మన ప్రాబ్లమ్స్ పెద్ద కొండ కూడా చిన్నగా అనిపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా మనం చేయొచ్చు ప్రాబ్లమ్స్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ వాల్యుబుల్ టైంని మా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. సో చూస్తున్నారు కదండి, నలుపు అనేది అదేమి పెద్ద డిసడ్వాంటేజ్ కాదు. అది దాన్ని కొలమానం, అసలు అందానికి అది కొలమానం కానే కాదు. అందం అనేది కేవలం శారీరక సౌందర్యం మాత్రమే కాదు, మానసిక సౌందర్యం కూడా. మీలో ఉన్న టాలెంట్స్ ఏంటో మీకు తెలుసు, వాటికి పదును పెట్టండి. మీ స్కిల్స్ని మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందాక మోహన్ రావు గారు అన్నట్టు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఫస్ట్ లేవగానే ఒకసారి అర్థం చూసుకొని ఓకే నువ్వు చాలా బాగున్నావు అనుకోండి. సో అట్లా అనుకోవడం వల్ల మీ డే అంతా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది, డే ఎండ్ వరకు కూడా పాజిటివ్గానే ఉంటుంది. అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచిగా ఆలోచించగలుగుతారు. సో ఎటువంటి న్యూనత భావాల్ని పెట్టుకోవద్దు, ఆ న్యూనత భావమే ఆత్మహత్యల దాకా తీసుకెళ్తుంది. కాబట్టి స్ట్రాంగ్గా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఇవాళ హెల్ప్ లైన్. నమస్తే. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.